ఓం శాంతి 24/3/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. హెడ్డింగ్: ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు. ఈరోజు లవ్ఫుల్ మరియు లాఫుల్ బాప్దాద పిల్లలందరి ఖాతాలను చూస్తున్నారు. ఒక్కొక్కరి జమా ఖాతా ఎంత ఉందో చూస్తున్నారు. బ్రాహ్మణులుగా అవ్వడము అనగా ఖాతా జమ చేసుకోవటం. ఎందుకంటే ఈ ఒక్క జన్మలో జమ చేయబడిన ఖాతా అనుసారం 21 జన్మల ప్రాలబ్ధం పొందుకుంటూ ఉంటారు. కేవలం 21 జన్మలకు ప్రాలబ్ధం ప్రాప్తి చేసుకోవటమే కాక ఎంత పూజ్యులుగా అవుతారో అనగా రాజ్య పదవికి అధికారులుగా అవుతారో ఆ లెక్క అనుసారం అర్ధకల్పం భక్తి మార్గంలో పూజ కూడా రాజ్య భాగ్య అధికారము లెక్కతో జరుగుతుంది. రాజ్య పదవి ఎంత శ్రేష్టంగా ఉంటుందో పూజ్య స్వరూపం కూడా అంత శ్రేష్టంగా ఉంటుంది. ప్రజలు కూడా అంత సంఖ్యలో తయారవుతారు. ప్రజలు తమ రాజ్య అధికారిని విశ్వ మహారాజు లేక రాజును తల్లిదండ్రుల రూపంలో ప్రేమిస్తారు. భక్త ఆత్మలు కూడా అలాగే ఆ శ్రేష్ఠాత్మను లేక రాజ్య అధికారి మహాన్ ఆత్మను తమ ప్రియమైన ఇష్ట దేవతగా భావించి పూజిస్తారు. ఎవరైతే అష్టరత్నాలుగా అవుతారో వారు ఇష్ట దేవతలుగా కూడా అంత మహాన్గా తయారవుతారు. ఈ లెక్క అనుసారం ఈ బ్రాహ్మణ జీవితంలోనే రాజ్య పదవిని మరియు పూజ్య పదవిని పొందుకుంటారు. అర్ధకల్పం సత్యుగం త్రేతాయుగం రాజ్య పదవి పొందిన వారిగా అవుతారు. ద్వాపర కలియుగం అర్ధకల్పం పూజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటారు. కనుక ఈ జన్మ లేక జీవితం లేక యుగం మొత్తము కల్పంలో ఖాతాలను జమ చేసుకునే యుగము లేక జీవితం. అందువలన మీ అందరి కొరకు ఒక స్లోగన్ తయారు చేయబడింది. అది ఏమిటో గుర్తుందా? ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు. ఈ స్లోగన్ ఈ సమయంలో ఈ జీవితం కొరకే మహిమ చేయబడింది. ఈ స్లోగన్ ఇది బ్రాహ్మణులకే కాక అజ్ఞాని ఆత్మలను మేల్కొల్పేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ బ్రాహ్మణాత్మలు ప్రతి శ్రేష్ఠ కర్మను చేసేందుకు ముందు సంకల్పం చేస్తూ ఈ స్లోగన్ ఇప్పుడు లేకపోతే ఇప్పుడు చేయకపోతే ఎప్పటికీ లేదు అనేది సదా గుర్తుంచుకుంటే ఏమవుతుంది? సదా ప్రతి శ్రేష్ఠ కార్యంలో తీవ్రంగా అయ్యి ముందుకు వెళ్తారు. అంతేకాక ఈ స్లోగన్ సదా ఉత్సాహ ఉల్లాసాలను ఇప్పిస్తుంది. స్వతహాగా ఆత్మిక జాగృతి వచ్చేస్తుంది. తర్వాత చేస్తాంలే, చూస్తాంలే, ఎలాగైనా చేయాల్సిందే, ఎలాగైనా నడవాల్సిందే, తయారవ్వాల్సిందే, ఇటువంటి సాధారణ పురుషార్థం చేయు సంకల్పాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. ఎందుకంటే ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు అనే స్లోగన్ గుర్తుకొస్తుంది. ఏది చెయ్యాలో అది ఇప్పుడే చేయండి, దీనినే తీవ్ర పురుషార్థము అని అంటారు. సమయం మారిపోతే అప్పుడప్పుడు శుభ సంకల్పాలు కూడా మారిపోతాయి. ఎంత ఉత్సాహంగా శుభకార్యం చేయాలి అనుకున్నారో అది కూడా మారిపోతుంది. అందువలన బ్రహ్మబాబా నంబర్ 1లోకి వెళ్ళే విశేషత అతడిలో ఏం చూశారు? ఎప్పుడో కాదు, ఇప్పుడే చెయ్యాలి, తర్వాత చెయ్యాలి అని కాదు, ఇప్పుడే వెంటనే చేసిన దానం మహాపుణ్యమని అంటారు. ఒకవేళ వెంటనే దానం చేయకుంటే, ఆలోచిస్తూ ఉంటే, సమయం తీసుకుంటే, ప్లాన్ తయారు చేసి ప్రాక్టికల్లోకి తీసుకురాకుంటే దానిని వెంటనే చేసిన దానం అని అనరు, మామూలు దానము అని అంటారు. వెంటనే చేసిన దానానికి సాధారణ దానానికి తేడా ఉంది. వెంటనే చేసిన దానం మహాదానం,
మహాదానానికి ఫలం మహోన్నతంగా ఉంటుంది. ఎందుకంటే ఎంతవరకు సంకల్పాన్ని ప్రాక్టికల్గా చేసేందుకు ఆలోచిస్తారో, బాగా చెయ్యాలి, చేస్తాను, ఇప్పుడే కాదు కొంత సమయం తర్వాత చేస్తాను, ఇప్పుడు ఇంత మాత్రం చేస్తాను, ఇలా ఆలోచించి చేసేందుకు మధ్యలో ఏ సమయం పడుతుందో ఆ సమయంలో మాయకు అవకాశం లభిస్తుంది. పిల్లల ఖాతాలో చాలాసార్లు ఆలోచనకు చేయుటకు మధ్యలో ఏ సమయమైతే పడుతుందో ఆ సమయంలో మాయ రావటాన్ని బాప్దాద గమనించారు. కనుక విషయం కూడా మారిపోతుంది. శరీరంతో లేక మనస్సుతో ఈ పని చేస్తాము అని అనుకుంటారు, కానీ సమయము పట్టినందున 100% ఆలోచిస్తారు. కానీ చేసే సమయంలో ఆ శాతం మారిపోతుంది. సమయము గడిచినందున మాయా ప్రభావం వలన 8 గంటలు చేయాలనుకున్న వారు 6 గంటలే చేస్తారు. 2 గంటలు తగ్గిపోతుంది. పరిస్థితులే అలా తయారవుతాయి. ఈ విధంగా ధనం విషయంలో 100 రూపాయలు చేయాలనుకుంటారు, కానీ 50 రూపాయలే చేస్తారు. ఇంత తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే మధ్యలో మాయకు అవకాశం లభిస్తుంది. తర్వాత చాలా సంకల్పాలు వస్తాయి. ఇప్పుడు 50% చేస్తాం, మిగిలిన 50 తర్వాత చేస్తాంలే, అంతా బాబాదే కదా, ఇలా అనుకుంటారు. కానీ తనువు, మనస్సు, ధనము వీటి విషయంలో వెంటనే చేసే దానం మహాపుణ్యమైనదిగా ఉంటుంది. బలి ఇచ్చే సమయంలో కూడా వెంటనే జరిగి, అంటే ఎవరైనా జంతువును నరికేటప్పుడు సెకండ్లో జరిగిపోవాలి, ఒక వేటితో జరిగిపోవాలి. దానినే మహాప్రసాదం అవుతుంది అని అంటారు. ఒకే దెబ్బతో బలి చేసే దానిని మహాప్రసాదం అని విన్నారు కదా. బలి జరిగేటప్పుడు త్వరగా చంపకుండా అరుస్తూ అరుస్తూ ఆ జంతువు, లేదు ఆలోచిస్తూ ఆలోచిస్తూ వీరు అంటే చంపేవారు ఉండిపోతే అది మహాప్రసాదం కాదు అంటారు. ఉదాహరణకు మేకను బలి ఇచ్చేటప్పుడు అది చాలా అరుస్తుంది. ఇక్కడ ఏం చేస్తారు, ఇలా చేస్తామా అలా చేస్తామా అని ఆలోచిస్తారు. దీనినే ఆలోచించడము అని అంటారు. అరిచే వారిని ఎప్పుడు మహాప్రసాదం రూపంలో స్వీకరించరు. అలాగే ఇక్కడ కూడా వెంటనే చేసిన దానం మహాపుణ్యము అనే గాయనం ఏదైతే ఉందో అది ఈ సమయానికి చెందినదే. అనగా ఆలోచించడం, చెయ్యడం వెంటనే జరిగిపోతాయి. ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలాగే ఉండిపోరాదు. చాలాసార్లు ఇటువంటి అనుభవాలు కూడా వినిపిస్తారు. నేను కూడా ఇదే ఆలోచించాను, కానీ వీరు చేసేశారు, నేను చెయ్యలేదు అని అంటారు. మరి ఎవరు చేశారో వారే పొందుతారు కదా. ఎవరైతే ఆలోచిస్తూ ఆలోచిస్తూ చేస్తాము చేస్తాము అని ఉండిపోతారో ఇక్కడ, వారు ఆలోచిస్తూ ఆలోచిస్తూ త్రేతాయుగంలోకి వచ్చేకి అవకాశం అంటే వారికి వారే చేసుకుంటూ ఉన్నారు. వెంటనే చేయకూడదు అని అనడం కూడా వ్యర్థ సంకల్పమే. శుభకార్యం, శుభ సంకల్పానికి తక్షణ దానమే మహాపుణ్యము అని గాయనం ఉంది. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు పెద్ద ఆట చూపిస్తారు. వ్యర్థ సంకల్పాలు ఎంత వేగంగా వస్తాయి అంటే వాటిని అదుపు చేయలేరు. అప్పుడు వారు మేమేం చేయాలి, ఆపుకోలేకపోయాము, ఏది వస్తే అది చేసేసాము అని అంటారు. కానీ వ్యర్థాన్ని అదుపు చేసేందుకు నిగ్రహ శక్తి కావాలి. ఒక్క సమర్థ సంకల్పానికి ఫలితం 16 రెట్లు లభిస్తుంది. అదేవిధంగా ఒక్క వ్యర్థ సంకల్పం, లెక్కాచారం, ఉదాసీనంగా అవ్వటం, నిరుత్సాహంగా అవ్వటం, లేక సంతోషం మాయం అవ్వటం పెద్ద విషయం ఏమీ కాదు, కానీ చాలా రోజులైంది, సంతోషం తగ్గిపోయింది, ఒంటరిగా ఉండడం ఎందుకు బాగుంటుందో తెలియదు,
ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఒంటరిగా అనగా తండ్రి తోడు లేకుండా ఒంటరిగా వెళ్ళరాదు కదా. ఇలా చాలా చాలా ఆలోచిస్తారు. భలే ఏకాంతంగా ఉండండి, కానీ తండ్రి జతలో లేకుండా ఒంటరిగా ఎప్పుడూ ఉండరాదు. తండ్రి తోడు లేకుండా ఎప్పుడు ఒంటరిగా అవ్వకండి. బాబా తోడు లేకుండా ఒంటరిగా అవ్వడం, ఆ ఉదాసీనత, వైరాగ్యము వేరే మార్గాలకు చెందినవి. అది బ్రాహ్మణ జీవితం కాదు. మీరు తండ్రితో కంబైన్డ్గా ఉన్నారు కదా. ఈ సంగమ యుగం కంబైన్డ్గా ఉండే యుగం. ఇటువంటి అద్భుతమైన జంట మొత్తము కల్పంలో మీరు బాబా, ఈ జంట మొత్తం కల్పంలో ఎప్పుడూ లభించదు. లక్ష్మీనారాయణలుగా అయినా అది ఇటువంటి జంట కాదు కదా. కనుక సంగమ యుగంలో కంబైన్డ్ రూపం ఏదైతే ఉందో అది ఒక్క సెకండ్ కూడా వేరు కారాదు. వేరు అయినారు అంటే అంత పోతుంది. ఇటువంటి అనుభవం ఉంది కదా. ఇంకేం చేస్తారు? ఒకసారి సాగర తీరానికి, ఒకసారి మేడపైకి, ఒకసారి పర్వతాలపైకి వెళ్ళిపోతారు. మననం చేసేందుకు వెళ్ళడం వేరే విషయం, కానీ తండ్రి లేకుండా ఒంటరిగా వెళ్ళకండి. ఎక్కడికి వెళ్ళినా తండ్రి జతలో వెళ్ళండి. ఈ బ్రాహ్మణ జీవితంలో జన్మిస్తూనే మీరు చేసిన ప్రతిజ్ఞ, జతలో ఉంటాము, జతలో నడుస్తాము అని ప్రమాణం చేశారు. అడవిలోకి లేక సాగరంలోకి వెళ్ళిపోతాము అని ప్రతిజ్ఞ చేయలేదు. తోడుగా ఉండాలి మరియు తోడుగా వెళ్ళాలి. ఇదందరూ పక్కాగా ప్రతిజ్ఞ చేశారు కదా. దృఢ సంకల్పము కలవారు సదా సఫలతను పొందుతారు. దృఢత సఫలతకు తాళం చెవి. కనుక ఈ ప్రతిజ్ఞ కూడా దృఢంగా పక్కా చేశారు కదా. పక్కాగా చేశారా? ఎక్కడైతే దృఢత్వం సదా ఉంటుందో అక్కడ సఫలత సదా ఉంటుంది, విజయం. బ్రహ్మబాబాలు ఏ విశేషత చూశారు? బ్రహ్మబాబా వెంటనే దానం చేయడం చూశారు. ఏమవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? మొదట ఆలోచిస్తాను, తర్వాత చేస్తాను అని ఏమైనా అనుకున్నారా? అలా అనుకోలేదు. తక్షణ దానం మహాపుణ్యం అని వెంటనే చేసినందున నంబర్ 1 మహానాత్మగా అయ్యాడు. అందువలన నంబర్ 1 మహానాత్మగా అయినందున శ్రీకృష్ణుడి రూపంలో నంబర్ 1 పూజ జరుగుతూ ఉంది. ఈ ఒక్క మహానాత్మకే బాలుడి రూపంలో కూడా పూజ జరుగుతోంది. బాలుడి రూపం కూడా చూశారు కదా శ్రీకృష్ణుడిది. అంతేకాక యువావస్థలో రాధాకృష్ణుల రూపంలో కూడా పూజ జరుగుతుంది. ఇక మూడవది గోపికల రూపంలో కూడా గాయనము మరియు పూజ జరుగుతుంది. నాలుగవది లక్ష్మీనారాయణల రూపంలో పూజ జరుగుతుంది. ఈ ఒక్క మహానాత్మ బ్రహ్మబాబాకు భిన్న భిన్న ఆయువులలో భిన్న భిన్న చరిత్రల రూపంలో గాయనము మరియు పూజ జరుగుతూ ఉంది. రాధకు కూడా గాయనం ఉంది, కానీ రాధను బాల్య రూపంలో ఊయలలో ఊపరు. కృష్ణుణ్ణి ఊయలలో ఊపుతారు, కృష్ణుణ్ణి ప్రేమిస్తారు. ఆయన జతలో రాధ పేరు కూడా ఉంది. ఆయన జతలో ఉన్నందున రాధ పేరు కూడా ప్రసిద్ధంగా ఉంది. అయినా రెండవ నంబర్కు మొదటి నంబర్కు తేడా ఉంటుంది కదా. ఇక నంబర్ వారుగా అయిన దానికి కారణం ఏమిటి? మహాపుణ్యం. మహాన్ పుణ్యాత్మ నుండి మహాన్ పూజ్యాత్మగా అయిపోయారు. మీకు జరిగే పూజలో కూడా తేడా ఉంటుంది అని ఇంతకుముందు కూడా వినిపించాం కదా. కొంతమంది దేవీ దేవతలకు విధిపూర్వకంగా పూజ జరుగుతుంది. మరికొందరికి ఏదో మొక్కుబడిగా పూజ జరుగుతుంది. దీని విస్తారం ఎంతో ఉంది. పూజకు కూడా ఎంతో విస్తారం ఉంది. కానీ ఈరోజు బాప్దాదా అందరి జమా ఖాతాలను చూస్తున్నారు. జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, సంకల్పాల ఖజానాలను ఎంతవరకు జమ చేసుకున్నారు మరియు సమయం యొక్క ఖజానాను ఎంతవరకు జమ చేసుకున్నారో గమనిస్తూ ఉన్నారు. కావున ఇప్పుడు ఈ 4 విషయాలలో స్వంత ఖాతాను పరిశీలించుకోండి. రిజల్ట్ ఎలా ఉందో బాప్దాదా వినిపిస్తారు. ప్రతి ఖజానాను జమ చేసుకునే
విధానానికి, జరిగే ప్రాప్తికి ఏ సంబంధం ఉందో, ఎలా జమ చేసుకోవాలో ఈ విషయాలన్నింటిని గూర్చి తర్వాత వినిపిస్తాం. అర్థమైందా? సమయమైతే హద్దులోనిదే కదా, హద్దులోకి వస్తారు. స్వంత శరీరం కూడా లేదు బాబాకు. ఇది అద్దెకు తీసుకున్న శరీరం. అది కూడా తాత్కాలికంగా పాత్ర చేసేందుకు తీసుకున్న శరీరం కనుక సమయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. బాప్దాదాకు కూడా పిల్లలు ఒక్కొక్కరిని కలుసుకోవడంలో, పిల్లల ప్రతి ఒక్కరి నుండి మధురాతి మధురమైన ఆత్మిక సుగంధాన్ని తీసుకోవడంలో ఎంతో ఆనందం కలుగుతుంది. బాప్దాదాకు ప్రతి పుత్రుడి 3 కాలాలను గురించి తెలుసు కదా. పిల్లలకు కేవలం తమ వర్తమాన సమయం గురించి ఎక్కువగా తెలుసు. అందువలన ఒక్కోసారి ఒక్కొక్క విధంగా అయిపోతారు. కానీ బాప్దాదాకు 3 కాలాలను గురించి తెలిసినందున వీరు కల్పక్రితము హక్కుదారులుగా అయిన పిల్లలు, అధికారి పిల్లలు అన్న దృష్టితోనే చూస్తారు. ఇప్పుడు కేవలం కొద్దిగా కొందరు అలజడిలో ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ అలజడి నుండి అచలంగా కూడా స్థిరంగా కూడా అయిపోవాలి. భవిష్యత్తును శ్రేష్టంగా గమనిస్తున్నారు కనుక వర్తమానాన్ని చూస్తున్నా చూడరు. కావున ప్రతి పుత్రుడి విశేషతను చూస్తున్నారు. ఎలాంటి విశేషత లేని వారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడికి చేరుకోవడమే మొదటి విశేషత. ఏమీ లేకపోయినా సన్ముఖంగా కలుసుకునే భాగ్యం కూడా తక్కువదేమీ కాదు. ఇది విశేషతయే కదా. ఇది విశేషాత్మల సభ కావున విశేషాత్మల విశేషతను చూస్తూ బాప్దాదా హర్షిస్తారు. మంచిది. సదా తక్షణ దానం మహాపుణ్యం అనే శ్రేష్ఠ సంకల్పము కలవారికి, చేస్తాను ఎప్పుడో అనే దానిని ఇప్పుడే అంటూ పరివర్తన చేసేవారికి, సదా ఈ వరదాని సమయం గురించి తెలుసుకొని వరదానాలతో జోలెను నింపుకునే వారికి, సదా బ్రహ్మబాబాను అనుసరించి బ్రహ్మబాబాతో పాటు శ్రేష్ఠ రాజ్య అధికారులుగా మరియు శ్రేష్ఠ పదవికి అధికారులుగా అయ్యేవారికి, సదా తండ్రి జతలో కంబైన్డ్గా ఉండేవారికి, ఇటువంటి సదా జతలో ఉండే పిల్లలకు, సదా తోడు నిభాయించే పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. పిల్లలందరికీ వీడ్కోలు సమయంలో ప్రియ స్మృతులను ఇస్తూ బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలందరికీ ప్రియ స్మృతులను పంపిస్తూ ఉన్నారు. ప్రతి స్థానానికి చెందిన స్నేహితులైన పిల్లలు స్నేహంతో సేవలో కూడా ముందుకెళ్తున్నారు. అంతేకాక స్నేహం సదా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. స్నేహంతో సేవ చేస్తారు. కావున ఎవరి సేవ చేస్తారో వారు కూడా తండ్రికి స్నేహితులుగా అవుతారు. పిల్లలందరి సేవకు అభినందనలు. శ్రమ లేదు కానీ ప్రేమకు అభినందనలు. ఎందుకంటే పేరుకు శ్రమ ఉంది కానీ ఉన్నదే ప్రేమ. కావున ఎవరైతే స్మృతిలో ఉంటూ సేవ చేస్తారో వారు వర్తమానము మరియు భవిష్యత్తును జమ చేసుకుంటారు. కావున ఇప్పుడు కూడా సేవకు సంతోషము లభిస్తుంది. అంతేకాక భవిష్యత్తు కొరకు జమ అవుతుంది. సేవ చేయలేదు కానీ అవినాశి బ్యాంకులో తమ ఖాతాను జమ చేసుకున్నారు. కొద్దిపాటి సేవ చేసిన సదాకాలం కొరకు ఖాతా జమ అవుతుంది కనుక ఆ సేవ ఏమైంది? జమ అయింది కదా. కావున పిల్లలందరికీ బాప్దాదా ప్రియ స్మృతులను పంపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమను సమర్థాత్మగా భావించి ముందుకు వెళ్తే సమర్థాత్మల సఫలత సదా ఉండనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ పేరు పేరున విశేషమైన ప్రియ స్మృతులను స్వీకరించండి. ఢిల్లీ పాండవ భవన్లో టెలిక్స్ సాధనం పెట్టారు. ఢిల్లీ పాండవ భవన నివాసులైన పిల్లలందరికీ వారు చేసిన విశేష సేవకు అభినందనలు. ఎందుకంటే ఈ సాధనాలు కూడా సేవ కొరకే తయారయ్యాయి. సాధనాలకు అభినందనలు కాదు, సేవకు అభినందనలు. సదా ఈ సాధనాల ద్వారా బేహద్దు సేవను అవినాశిగా చేస్తూ ఉంటారు. చాలా సంతోషంతో ఈ సాధనాల ద్వారా
విశ్వంలో తండ్రి సందేశాన్ని అందిస్తూ ఉంటారు. కావున సేవలో పిల్లల ఉత్సాహ ఉల్లాసాలు, సంతోషం ఎంతగా ఉన్నాయో బాప్దాదా చూస్తున్నారు. ఇదే సంతోషంతో ముందుకు వెళ్తూ ఉండండి. పాండవ భవనం గురించి విదేశీయులందరూ సంతోష సర్టిఫికేట్ ఇస్తారు. దీనినే తండ్రి సమానంగా అతిథి సత్కారంలో సదా ముందు ఉండడం అని అంటారు. ఉదాహరణకు బ్రహ్మబాబా ఎంత అతిథి సత్కారాలు చేసి చూపించారు కనుక అతిథి సత్కారాలలో బ్రహ్మబాబాను ఫాలో చేసేవారు. తండ్రిని ప్రత్యక్షం చేస్తారు, తండ్రి పేరును ప్రత్యక్షం చేస్తారు. అందువలన బాప్దాదా అందరి తరఫున ప్రియ స్మృతులను ఇస్తున్నారు. అమృతవేళ 6 గంటలకు బాప్దాదా మళ్ళీ మురళిని నడిపించారు. ప్రియ స్మృతులను తెలియజేశారు. 25/3/85. ఈరోజు సదా స్వయాన్ని డబల్ లైట్గా భావించి ఎగిరే కళను అనుభవం చేస్తూ ఉండండి. కర్మయోగి పాత్రను అభినయిస్తున్న కర్మ మరియు స్మృతి స్మృతి అంటే యోగం. ఈ రెండు శక్తిశాలిగా ఉన్నాయా? కర్మ శక్తిశాలిగా ఉండాలి, స్మృతి శక్తిశాలిగా అని కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ను పరిశీలించుకోండి. ఒకవేళ కర్మ శక్తిశాలిగా ఉండి స్మృతి తక్కువగా ఉంటే బ్యాలెన్స్ లేనట్లే. మరియు స్మృతి శక్తిశాలిగా ఉండి కర్మ శక్తిశాలిగా లేకపోయినా కూడా బ్యాలెన్స్ లేనట్లే. కావున కర్మ మరియు స్మృతుల బ్యాలెన్స్ ఉంచుతూ వెళ్ళండి. రోజంతా ఇదే శ్రేష్ఠ స్థితిలో ఉండడం వలన తమ కర్మాతీత స్థితికి సమీపంగా వచ్చిన అనుభవం చేస్తారు. రోజంతా కర్మాతీత స్థితి లేక అవ్యక్త ఫరిస్తా స్వరూప స్థితిలో నడుస్తూ తిరుగుతూ ఉండండి. క్రింది స్థితిలోకి రాకండి. ఈరోజు క్రిందకు రాకండి, పైనే ఉండండి. ఒకవేళ ఎవరైనా బలహీనత వలన క్రిందకు వచ్చేసినా ఒకరికొకరు స్మృతిని ఇప్పించుకొని సమర్థంగా తయారు చేయాలి. అందరూ ఉన్నత స్థితిని అనుభవం చేయండి. ఇది ఈరోజు చదువులో హోంవర్క్ ఎక్కువగా ఉంది, చదువు తక్కువగా ఉంది. ఇటువంటి తండ్రిని సదా అనుసరించే వారికి, సదా తండ్రి సమానంగా ఈ లక్ష్యమును ధారణ చేసి ముందుకు తీసుకెళ్లే వారికి, ఎగిరే కళను అనుభవం చేసే పిల్లలకు బాప్దాదా హృదయపూర్వకమైన అతి ప్రియమైన స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఓం శాంతి.